తెలంగాణ సచివాలయంలో భారీ మోసం బయటపడింది. ఐటీ మంత్రి పేషి పేరుతో కేటుగాళ్లు కోట్ల వసూళ్లకు పాల్పడ్డారు. మంత్రి ఓఎస్టీ లెటర్ హెడ్స్ నకిలీ పత్రాలు చూపించి ఐటీ ప్రాజెక్టు మంజూరు చేస్తామంటూ దాదాపు 1,77,00,000 వసూలు చేశారు. తీరా మోసపోయామని తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 6గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, అసలు ఏం జరిగింది? పోలీసులు వెల్లడిస్తున్న డీటెయిల్స్ ఏంటి? హరీష, తెలంగాణ సచివాలయంలో ఐటీ మంత్రి పేరుతో భారీ మోసానికి తెరదీశారు కొంతమంది అక్రమార్కులు. ఐటీ మంత్రి కేసుని అడ్డాగా చేసుకుని ఐటీ ప్రాజెక్టు మంజూరు చేస్తామంటూ ఓ బాధితుల వద్ద నుంచి 1,77,00,000 మోసం చేశారు. మియాపూర్ చెందిన ఐటీ ఇంజనీర్ లక్ష్యంగా చేసుకుని నకిలీ పత్రాలతో సుమారుగా 1,77,00,000 కాజేసినట్లుగా గుర్తించారు పోలీసులు. మంత్రి ఓఎస్డీ లెటర్ హెడ్ తో పాటు నకిలీ పత్రాలు చూపి తాము ఈ ప్రాజెక్ట్ ఇప్పిస్తామంటూ కూడా ఆ మోసగాళ్లు మియాపూర్ చెందిన ఐటీ ఇంజనీర్ మోసం చేసినట్లుగా ప్రశాంత్ పోలీసు చెప్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు 6గురిపై కేసు నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు. ఆ తర్వాత దీంట్లో లోతైన విచారణ చేసేందుకు సిసిఎస్ కేసును కూడా బదిలీ చేశారు. ఈ ప్రస్తుతానికైతే ఈ 6గురికి సంబంధించి తెలంగాణ సచివాలయంలో ఐటీ మంత్రి పేషిగా చెప్పుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఎవరు వీరి వెనక ఉన్నారు, ఏంటి బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారో, లేకపోతే ఆ మంత్రి పేషి చెప్పుకొని ఈ తరహా మోసానికి పాల్పడ్డారా, కేవలం ఒక్క బాధితులే కాకుండా ఇంకెవరైనా ఈ తరహాలో మోసానికి పాల్పడ్డారన్న కోణంలో ప్రస్తుతానికైతే సిసిఎస్ పోలీసులు ఊపి లాగే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.